హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జిరోదాలో బ్రోకరేజ్ ఛార్జెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. దానికోసం నేను జిరోదా సైట్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈక్విటీ డెలివరీ అండ్ ఈక్విటీ ఇంట్రాడేలో ఎలా ఉంటుంది, డెలివరీలో ఎలా ఉంటాయో ఛార్జెస్ చూద్దాం. డెలివరీలో వచ్చేసరికి జిరోదా జీరో బ్రోకరేజ్ తీసుకుంటుందండి. అంటే మనకి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అంటే దాని అర్థం ఎటువంటి అమౌంట్ కట్ అవ్వదని కాదు, దానికి ఇంకా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ చాలా ఉంటాయండి, ట్యాక్సెస్ కూడా. సో అవేంటో ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. ఎస్టీటీ అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఇది వచ్చేసి మనకి 0.1% పడుతుందండి ఈ ట్యాక్స్. అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి ఎన్ఎస్సిలో అయితే 0.00325%, బిఎస్సిలో అయితే 0.003% అనమాట. అదేవిధంగా దీని మీద జిఎస్టీ కూడా మనకు పడుతుందండి 18%. మనకి 18% ఈ బ్రోకరేజ్ మీద అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మీద అప్లికబుల్ అవుతుంది. ఎస్టీటీ మీద మనకు పడదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ట్యాక్స్ కాబట్టి ట్యాక్స్ మీద మళ్ళీ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయరు. నెక్స్ట్ సెబీ ఛార్జెస్ అంటే ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ చెప్పాను కదా మీకు. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అంటే ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఈ రెండింటికి ఆ పర్సంటేజ్ పోతుందని చెప్పాను కదా. సో ఈ రెండింటిని కంట్రోల్ చేసేదే ఈ సెబీ అనమాట, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ సెబీ దానికి మనకు వచ్చేసి 5 రూపీస్ పర్ క్రోర్ అనమాట. సో మన చేసిన ట్రేడ్ బట్టి, అంటే సపోజ్ 50 lakhs అనుకోండి, మనకు 2.5 రూపీస్ కట్ అవుతుంది. సో ఆ విధంగా సెబీ ఛార్జెస్, అదేవిధంగా స్టాంప్ ఛార్జెస్ 0.015% అనేవి పడతాయి. సో ఇక్కడికి వచ్చేసి మనకి ఇంట్రాడేకి వచ్చేసి మనకు 0.03% ఆర్ 20 రూపీస్. మనం జిరోదాలో చాలా వరకు సైట్స్లో చూస్తుంటాం కదా 20 రూపీస్ పర్ ట్రేడ్ అని. బట్ అది 20 రూపీసే కాదు, 20 రూపీస్తో పాటు మనకి ఎస్టీటీ పడుతుంది, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి, దాని మీద జిఎస్టీ ఉంటుంది, సెబీ ఛార్జెస్ ఉంటాయి, స్టాంప్ డ్యూటీస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఇందులో 20 రూపీస్ అని అనేది మ్యాక్సిమం అండి. ఇక్కడ 0.03% అని ఉంది కదా, 0.03% మనం క్యాలిక్యులేట్ చేస్తే సపోజ్ 10 రూపీస్ వచ్చిందనుకోండి, 10 రూపీస్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. సో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ దే విల్ టేక్ ఇట్. ఈ విధంగా మనం ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాము. ఒకవేళ మనం కొన్ని స్టాక్స్ కొంత వాల్యూకి కొంటే అది ఎంతవరకు ఛార్జెస్ పడతాయి అనేది, దానికోసం నేను బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇక్కడ ఒక 1000 రూపీస్ పెట్టి నేను ఒక స్టాక్ని కొన్నాను అనుకుందాం. ఒక 100 క్వాంటిటీ పెడుతున్నాను నేను. 100 క్వాంటిటీ నేను మళ్ళీ 1000కే అమ్ముతున్నాను. సో నాకు ఎటువంటి ఛార్జెస్ పడతాయి అనేది చూద్దాం. సో నేను 1000కి కొంటున్నాను, 1000కి అమ్ముతున్నాను, 100 క్వాంటిటీ అనమాట. సో చూస్తే మనకి బ్రోకరేజ్ వచ్చేసి మనం జనరల్గా అనుకుంటాం ఏమంటే, ఇది మనం ఇంట్రాడే కాబట్టి 20 రూపీస్ బైకి, 20 రూపీస్ సెల్కి, టోటల్గా 40 రూపీస్ బ్రోకరేజ్ పోతుంది అని అనుకుంటాం. బట్ 40 రూపీస్ కాదండి, మనకి టోటల్గా 82.97 రూపీస్ అనేది కట్ అవుతుందన్నమాట. సో అది మీరు కొంచెం చూసుకోండి. ఎప్పుడైనా మనం పెట్టేటప్పుడు 1 రూపీకి ఎక్స్ట్రా సెల్ చేసుకుంటే ఓకే, మనం ప్రాఫిట్ ఆర్ లాస్ ఏమీ లేకుండా ఉంటామన్నమాట. సో మీరు సేమ్ వాల్యూకి అమ్మితే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ లేదు అనుకోకండి, ఈ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ 40 రూపీస్తో పాటు మనం ముందు డిస్కస్ చేసాం కదా, ఎస్టీటీ, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, క్లియరింగ్ ఛార్జెస్, డిఎస్టీ, సెబీ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ అనేవి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా పర్సంటేజ్ ప్రకారంగా అవి మనకి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో మనకి ఈ విధంగా చేస్తే 82.97 రూపీస్ అనేది మనకి కట్ అవుతుంది, సేమ్ వాల్యూ బై చేసి సేమ్ వాల్యూకి సెల్ చేస్తే. సో ఈ విధంగా మనం చూస్తే, సో మనం ఇప్పుడు ఇంట్రాడేలో ఇలా కనిపిస్తుంది కదా. సో మనం డెలివరీలో చూద్దాం. డెలివరీలో సేమ్ 1000 నేను బై పెడుతున్నాను. నేను డెలివరీలో కూడా నేను 1000 రూపీస్కే నేను అమ్ముతున్నాను. అండ్ క్వాంటిటీ వచ్చేసి నేను సేమ్ చెప్తున్నాను. ఎందుకనంటే మీకు కొంచెం డిఫరెన్సెస్ నేను చెప్తున్నాను ఇప్పుడు, మెయిన్ డిఫరెన్సెస్. ఇక్కడ వచ్చేసి మనకి బ్రోకరేజ్ 0 ఉంటుంది. మనము అన్నాం కదా డెలివరీలోకి వచ్చేసరికి జిరోదా నుంచి బ్రోకరేజ్ 0 అని. సో 0 చూపిస్తుంది. అండ్ ఎస్టీటీ వచ్చేసరికి 200 రూపీస్ అనమాట. అక్కడ మనం డిస్కస్ చేసాము 0.1% ఫర్ డెలివరీ అండ్ 0.025% ఫర్ ఇంట్రాడే అని. సో 0.1% డెలివరీ అనేది చాలా ఎక్కువ అనమాట దీంట్లో. సో ఈ విధంగా మనకి 0.1% ఇంట్రాడేతో కంపేర్ చేసుకుంటే డెలివరీకి
ఎస్టీటీ అనేది 0.1% అంటే ఆల్మోస్ట్ 4 టైమ్స్ అండి. 4 టైమ్స్ మనకి బై అండ్ సెల్ కలుపుకుంటే మనకి 8 టైమ్స్ అవుతుంది ఇక్కడ. అండ్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ అండి. మన జిఎస్టీ వచ్చేసరికి బ్రోకరేజెస్ అండ్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ మీద పడుతుంది కాబట్టి ఇక్కడ మనకు తక్కువ చూపిస్తుంది ఇది దీంతో కంపేర్ చేస్తే. అయితే మనకి దీనికి ఎందుకు ఇంత మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది? సేమ్ మనం ఇక్కడ చూసినట్లయితే బైకి సెల్కి బై వాల్యూ సెల్ వాల్యూ క్వాంటిటీ, బై వాల్యూ సెల్ వాల్యూ క్వాంటిటీ సేమే ఉన్నాయి. అయినప్పటికీ ఇంత మేజర్ బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చాయి అని అంటే దీనికి రీజన్ ఉందండి. దీనికి మెయిన్గా రీజన్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే డెలివరీలో కొనాలి అని అనుకుంటే మనం ఫుల్ మనీ పే చేయాలన్నమాట. మనం ఫుల్ మనీ పే చేయాలి. అండ్ అంత మనీ మనం పే చేయం కాబట్టి మనం తక్కువ క్వాంటిటీ పెట్టుకుంటాము, యూజువల్గా తక్కువ క్వాంటిటీ పెడుతుంటాము. అండ్ అదొక రీజన్ అనమాట. సో దానివల్ల ఒకటి ఉంటుంది. అండ్ రెండోది వచ్చేసరికి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కొన్ని డెలివరీలో మన స్టాక్స్ కొన్నాము అని అంటే అది మనం వెంటనే అమ్మమన్నమాట. ఒక 10% 20% గెయిన్స్ కోసమని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కొంత గెయిన్. సో ఆ గెయిన్ వల్ల కూడా డెలివరీలో స్టాక్స్ తీసుకునేటప్పుడు ఆ గెయిన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి మనకి ఫ్రీక్వెంట్గా ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు డెలివరీలో. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మన క్యాష్ పెడితే మనకి వాళ్ళు షేర్స్ ఇస్తారనమాట. సో షేర్స్ ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనకి ఆ కంపెనీలో వాటా ఇస్తున్నట్టు అనమాట. సో వీఆర్ ద పార్ట్ ఓనర్ ఆఫ్ ది కంపెనీ లేదా షేర్ హోల్డర్ ఆఫ్ ది కంపెనీ అని అంటారు. సో ఈ షేర్ హోల్డర్ ఆఫ్ ది కంపెనీ అంటే దీనివల్ల యూజెస్ ఏంటి అని అంటే మీకు కంపెనీ ఎప్పుడైనా డివిడెండ్స్ అనౌన్స్ చేస్తే మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎప్పుడైనా మీటింగ్స్, జనరల్ మీటింగ్స్ కానీ ఏవైనా చిన్న కొన్ని మీటింగ్స్ జరిగేటప్పుడు ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ ఓటింగ్ సిస్టమ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో రైట్ టు ఓట్ ఉంటుంది అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డివిడెండ్స్ అనమాట. సో ఇవన్నీ ఉంటాయి. సో ఈ ప్రాసెస్కి బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఇదంతా జరుగుతుందండి. ఆ షేర్స్ అనేవి మీ పేరు మీద డీమ్యాట్ అకౌంట్లో ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఎక్కువ ఛార్జెస్ అనేవి పడతాయి అన్నమాట డెలివరీ ఈక్విటీకి వచ్చేసరికి. అండ్ ఇప్పుడు మనకి ఇంట్రాడేకి వచ్చేసరికి చూస్తే మనం క్యాష్తో ఎంటర్ అవుతాం, ఎండ్ ఆఫ్ ది డే కూడా మనం క్యాష్తోనే బయటకు వస్తాం. ఇక్కడ మనకి షేర్స్ డీమ్యాట్లోకి మళ్ళీ రావడం ఇదంతా ఇష్యూస్ ఏమి ఉండవు. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మనీ అనేది జీరోదా వాళ్ళు ఎట్లా గెయిన్ చేస్తారంటే మనకి లివరేజ్ అండ్ మార్జిన్ మనకి ఎక్కువగా అంటే ఉన్న మనీ కంటే కూడా మనం ఎక్కువ స్టాక్స్ కొనవచ్చు ఇంట్రాడేలో. సో ఇటువంటి లివరేజ్ అనేది 20 times 30 times కొన్ని అప్ స్టాక్స్లో కూడా అంటే వేరీ అవుతుంటాయి. సో జీరోదాలో అయితే 20 times 30 times కొన్ని స్టాక్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం యాంగ్జైటీ పెరుగుతుంది అనమాట. ఎక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేద్దాం, ఎక్కువ వాల్యూమ్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి. సో వాళ్ళకి ఆ విధంగా అనేది మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మేజర్ డిఫరెన్స్ దానికి ఎందుకనంటే దీనికి చాలా బ్యాక్ అండ్ వర్క్ జరుగుతుందండి. మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఒక కాంట్రాక్ట్ నోట్ వస్తుంది. ఆ కాంట్రాక్ట్ నోట్లో కంప్లీట్గా మీ డీటెయిల్స్ విత్ షేర్స్ పలానా కంపెనీ నుంచి అని చెప్పేసి అవన్నీ కూడా మనకి బ్యాక్ అండ్ సిస్టంలో అన్నీ ఉంటాయి కాబట్టి అదొక ప్రాసెస్ కాబట్టి వాళ్ళు మీకు ఛార్జెస్ అనేవి చేస్తారనమాట ఎక్కువ. ఇప్పుడు నేను మీకు కాంట్రాక్ట్ నోట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను నేను. అండ్ దాన్ని మనం ఇక్కడ ఈ బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్తో కంపేర్ చేద్దాం, సేమ్ ఉందా లేదంటే డిఫరెన్స్ ఏదో ఉన్నాయో అని. సో కాంట్రాక్ట్ నోట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి. దీనికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, అది వచ్చేసి మీరు మీ పాన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 101 క్వాంటిటీ అండి, 101 క్వాంటిటీ ఉంది కదా, 101 క్వాంటిటీ 2845కి నేను సెల్ చేశాను. ఇక్కడ ఉంది కదా ఎస్ అంటే సెల్లే. సో నాకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ బ్రోకరేజెస్ పడ్డాయో చూద్దాం. నేను ఇది డెలివరీలో తీసుకున్నాను కాబట్టి నాకేమీ ఛార్జెస్ పడలేదు. 0.01 ఉంది, బట్ స్టిల్ ఇట్స్ అంటే 1 పైసా అన్నట్టు, 0 ఉండాలి యాక్చువల్గా. అండ్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎన్ఎస్సి 7.9 రూపీస్, క్లియరింగ్ ఛార్జెస్ ఏం లేవు. అండ్ ఐజిఎస్టీ అనమాట, రెండు కలిపి 18%, 1.42. మనకి దీని మీద మీరు క్యాలిక్యులేట్ చేస్తే 18% 1.42 రూపీస్ వస్తుంది.
ఇక్కడ మనకి బ్రాకెట్స్ ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటంటే మైనస్ అనమాట. అండ్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది 3 అండి. ఒకటి వచ్చేసి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, నెక్స్ట్ బ్రోకరేజ్, నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. మిగతా అన్నీ కూడా ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి. సో మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ మూడింటి మీద అనమాట. సో ఇక్కడ మనకి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వచ్చేసి 287. అండ్ సెబీ టర్న్ ఓవర్ ఫీజ్ చెప్పాం కదా ఇందాక 5 రూపీస్ పర్ క్రోర్ అని. సో ఇది వచ్చేసి నాకు 14 పైసా పడింది. అండ్ స్టాంప్ డ్యూటీ 0, నెట్ అమౌంట్ అని చెప్పేసి మనకి ఇట్లా వచ్చింది. సో ఒకసారి మనం క్యాలిక్యులేటర్లో కూడా ఒకసారి చూద్దాం. 101 క్వాంటిటీ 2845కి మనము సెల్ చేస్తే ఎంత వస్తుంది. ఇక్కడ నెట్ టోటల్ మనకి చూపించింది 287048 కదా. మనం ఇక్కడ క్యాలిక్యులేటర్లో చూద్దాం. ఇది వచ్చేసి డెలివరీ కాబట్టి ఇక్కడ నాకు నేను బై ఏం చేయలేదు, నేను సెల్ చేశాను 2845 అండ్ క్వాంటిటీ వచ్చేసి 101. సో ఎన్ఎస్సిలోనే చేశాను నేను 287046. సో మనకు ఆల్మోస్ట్ సేమ్ చూపించిందండి. అండ్ మనకి 2 రూపీస్ అనేది పెద్ద డిఫరెన్స్ అయితే కాదు. సో ఈ విధంగా మీరు ట్యాక్సెస్ అనేవి లేదా ఛార్జెస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.